మారు మనసునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈ మారు మనసు ఏం చేస్తుంది? మనం పాపులమని, మనలో నుండి ఏ మంచి రాలేదని ఇది మనకు గుర్తు చేస్తుంది. చాలామంది క్రైస్తవులు తాము పాపులము అంటారు కానీ ఘోర పాపులము కాదు అంటారు. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు. పశ్చాత్తాపపడి మారు మనసు పొందినప్పుడు విశ్వాసంతో జీవితాన్ని ప్రారంభిస్తాము. అయితే అది శిశువును పోలినటువంటి జీవితం. అది తల్లి పాలతో పోషింపబడాలి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. 1 పేతురు 2:2. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను సువార్త 6:63. ఒక శిశువు జన్మించినప్పుడు దానికి జీవం ఉంటుంది. పాలతో పోషిస్తూ ఉండగా ఆ జీవము పెరుగుతుంది. దైవ వాక్య పఠనము, ప్రార్థనల ద్వారా ఇంకా ఎక్కువ జీవము నీకు కలుగుతుంది. నీవు క్రొత్తగా మారు మనసు పొందినవాడవైతే నీలో విశ్వాసం అంత బలంగా ఉండదు. దేవుని సన్నిధిలో ఉండడానికి కావలసినటువంటి అర్హతను విశ్వాసం అనవచ్చు. పరిశుద్ధపరచబడినప్పుడు విశ్వాసము బలమైనదిగా అవుతుంది. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. సిలువలో యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం వల్ల మన పాప పరిహారము చెల్లింపబడింది. మన ఉద్రేకాలు కూడా పరిశుద్ధపరచబడాలి. దేవుని వాక్యాన్ని చదివే కొలది వ్యతిరేక తలంపులు పోయి సరి అయినటువంటి తలంపులు కలుగుతాయి గనుక గొప్ప వ్యక్తివిగా నీవు స్థిరపరచబడతావు. క్రైస్తవ జీవిత రహస్యాన్ని యోహాను గారు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చు పరిపూర్ణతను అతడు పూర్తిగా అనుభవించాడు కదా. జాన్ వెస్లీ అనే భక్తుడు అలాంటివాడే. దేవుని వాక్యానికి లోబడి గొప్ప పరిపూర్ణతలోనికి మనము రావాలి. వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని గుర్తుంచుకొని లోబడాలి. అలా చేయడం వల్ల అవినీతి అనేది మనలో నుండి తొలగిపోతుంది. దేవుని చిత్తాన్ని చేస్తుంటే సాతానుకు శక్తి ఉండదు. దేవుని చిత్తంలో ఉండడం అనేది చాలా కష్టం. భక్తి ఉండవచ్చు కానీ దేవుని చిత్తానికి పూర్తిగా లోబడితేనే పరిపూర్ణత వస్తుంది. నీవు దేవుని చిత్తము నుండి తొలగినప్పుడే సైతానుడు నీ మీద దాడి చేస్తాడు. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలిచి ఉండును. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.